కానీ తన ఉన్న లక్ష్యాలకు కానీ ఎప్పుడూ కూడా స్త్రీని ఆపాదించి ఆ స్త్రీలో ఉన్న అమరత్వాన్ని, ఆ స్త్రీ పడుతున్న వేదనని, ఆ ఘర్షణని చూపించడానికి ఒక పసిపిల్లాడిలాగా ఆవేదన చెందుతుంది. ఈ 4 ఏళ్లలో నేను చరణ్ మొదటి పుస్తకం చదివినప్పుడు ఈ పిల్లాడిలో ఇంత ఉడుకు రక్తం ఉంది, ఇంత రక్త విమర్శలు చూశాడు, మరి ఈ పిల్లాడు ఎలా వస్తాడు బయటికి అని అనిపించింది. కానీ ఇవాళ ఈ కవితలు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచానికి నేను ఒకటి అవుతాను, నేను ఒక సందేశం ఇస్తున్నాను, దయచేసి నా సందేశాన్ని వినండి అన్న ఒక గొంతు వినిపిస్తుంది. అయితే ఇందులో నాకు బాగా నచ్చింది అని అంటే ప్రతి ఒక్క కవిత ఒక కవితావరణమే, ఒక ఆవరణాన్ని సృష్టించి మనకి పాలస్తీనా ఒక్కదాన్నే కాదు, మన మాతృదేశం మీద జరుగుతున్న అనేక అల్లర్లకి ఆనవాళ్ళుగా చూపించి స్త్రీ దేహం మీద ఎన్ని రక్తపణాలు జరుగుతున్నాయి, ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి అనే ఒక భాషని తీసుకొని వస్తే ఇందులో పసిపిల్లాడి హృదయము నాకు చరణ్ది నచ్చుతుంది. కాబట్టి నేను పెన్సిళ్ళు ఎదురు చూస్తున్నాయి అనే కవిత చదువుతాను. కాళ్ళు చేతులు విరిగిపోయిన పెన్సిళ్ళు, కళ్ళు చెవులు కాళ్ళు చేతులు విరిగిపోయిన పెన్సిళ్ళు, కళ్ళు చెవులు విరిగిపోయిన పెన్సిళ్ళు, నరాలు నీళ్ళు విరిగిపోయిన పెన్సిళ్ళు, చిటికలు భూమిలోంచి వస్తావు, ఆకాశంలో నుంచి వస్తావు, త్వరగా ఊన చిట్టి తల్లి, కూలిపోయిన ఇంటి గోడల కింద నీ పెన్సిళ్ళు ఎదురు చూస్తున్నారు. తల్లి కోసం కింద లేచినట్టు, పాల కోసం శ్వాస లేచినట్టు నీ పెన్సిళ్ళు నీ కోసం ఏడ్చి ఎదురు చూస్తున్నారు. కాలిపోయిన వారికి చర్మ రసనాన్ని తుప్పపోయేస్తున్నారు. బాంబు చప్పులు వినిపించకుండా ఉండేందుకు పెన్సిళ్లకు గాలిపాటలు పాడేదానికి చిట్టి తల్లి నీ గాలిపాటలు వినడానికి యుద్ధంలో మరణించిన పెన్సిళ్లు హృదయాలతో వేచి చూస్తున్నాయి. నువ్వు త్వరగా వస్తే పసిపాప లాంటి నీ పెన్సిళ్ల స్నేహ గీతాన్ని వింటూ భూమి రంగులో ఉండే పక్షులు బొమ్మల గీతం స్వేచ్ఛగా ఎగిరే దారులు కొన్ని చూపిద్దాం. అంటే అసలు ఆ బడి పిల్లలు ఎక్కడ అందరూ కూడా ఒక స్కూల్ పేలిపోయి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ ఆ హృదయ చూసినప్పుడు ఆ పిల్లల్ని పెన్సిళ్లతో పోల్చి అంతా తిరిగి వస్తే బాగుంటుందనే దృక్పథం అనేది ఒకసారిగా మనల్ని ఆ ప్రదేశంలో తీసుకెళ్ళి నిలబెట్టింది. ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కట్టినట్టుగా చూపించారు. కాబట్టి ఈ కవితను చదువుతున్నంత సేపు చుట్టూ నా చుట్టూ చిన్న చిన్న పసిపిల్లలు ఎక్కడ ఆడట్లాడుతూ మా ప్రాణాలు పోయాయి, మీరేం చేయగలుగుతారు ప్రశ్నించినట్టుగా టైప్ ఆఫ్ పోయట్రీ అనేది కష్టం. ఆడడం ఒక ఏదైతే దాన్ని వెళ్ళాలి అని అనుకోవడం, ఇది మేము చేసినందుకు వాళ్ళకు కూడా మేము ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఉత్తేజాన్ని కవిత్వం రావడం అనేది ఖచ్చితంగా